గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు ద డే 7. ఇవాళ మనం మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఫార్మ్స్ గురించి ఒకసారి డిస్కస్ చేయబోతున్నాం. ఇది అనేది మనకి HTML లో చాలా ఇంపార్టెంట్. నేను ఫాస్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటాను డే 7 అని. సేమ్ ఓపెన్ అయిన టర్మినల్. మనకు అన్ని చోట్ల యూజ్ అయ్యేది ఫార్మ్స్ అంటే ఐడియా ఉంది కదా, ఒక ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసుకోవడానికి ఫార్మ్స్ యూజ్ చేస్తారు. నార్మల్గా ఫార్మ్స్ అనేది ప్రతి చోట యూజ్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫేస్బుక్, అదిగోండి, ఇది కూడా ఒక ఫామే. ఇప్పుడు నేను కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇది కూడా ఒక ఫామే. ఈ ఫామ్ ఎలా క్రియేట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం మనం. ఇది ఇంపార్టెంట్ టాపిక్ మనకు. HTML ఫైల్ క్రియేట్ చేశాను. Shift+1 H1 ఆల్ట్ క్లిక్ ఇస్తే డబుల్ ట్యాబ్ వస్తుంది మనకు. డబుల్ ట్యాగ్ అంటే మల్టీ కర్సర్స్. ఇప్పుడు దీని మీద క్లిక్ ఇచ్చి ఆల్ట్ క్లిక్ ఇచ్చి నేను ఇక్కడ ఇలా ఎక్కడైనా క్రియేట్ చేస్తే నాకు ఒక చోట రాస్తే అనే చోట్ల అవి వస్తుంది. Ctrl+Z అంటే అండో షార్ట్ కట్స్ ఇవి. ఇప్పుడు సేమ్ మనకి ఫామ్ క్రియేట్ చేయాలంటే ఒక ఫామ్ అనేది ట్యాగ్ ఓపెన్ చేయాలి. FRM ఫామ్ ట్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇది యాక్షన్ అనేది మీకు ఫర్దర్ మళ్ళీ బ్యాక్ ఎండ్ యూస్ చేసినప్పుడు అలా అర్థమవుతుంది. ఇప్పుడు జస్ట్ ఫామ్ అనే ట్యాగ్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నార్మల్గా మనకు ఫామ్స్లో ఏమేమి ఉంటాయి రకాలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ నేమ్, సర్ నేమ్ ఇలా ఉంది కదా. మామూలుగా ఇది చూద్దాం మనం. నేమ్ ఇవ్వాలనుకుంటున్నారా ఫస్ట్? సో NAME నేమ్ ఇచ్చుకోండి. ఇట్లా ఎన్న ఇచ్చుకోండి, లేదా ఇన్ కేస్ P ఏదైనా ట్యాగ్ ఓపెన్ చేయండి. నాకు H4 ఓపెన్ చేస్తా. నేమ్ ఇచ్చి ఇలా కోలన్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి, నేను ఇందులో కలెక్ట్ చేసుకుంటాను ఇన్ఫర్మేషన్. ఇన్పుట్ ఇచ్చి ఇలా కోలన్ ఇచ్చాను అనుకోండి, మీకు ఇలా అన్ని టైప్స్ వస్తాయి. ఇక్కడ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే నేమ్ అనేది టెక్స్ట్ కదా. ఇది నేమ్ ఇవన్నీ అవసరం లేదు మనకు ఇప్పుడే. ఇక్కడ చూడండి, మనది గోలే కొట్టలేదు కదా. గోలే చూడండి, మనకి ఇలా వచ్చింది. మనం ఇక్కడ ఏమన్నా టైప్ చేయగలం, నేమ్స్ చేయగలం, ఇట్లా ఏమన్నా వేయగలం. సో నెక్స్ట్ హెచ్ ఫోర్ కాదు, ఈసారి P తీసుకుంటా. పాస్వర్డ్ ఇచ్చి ఇలా కోలన్ ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ రాస్తే మనకి ఏం రాదు, జస్ట్ ఇలా వస్తుంది పాస్వర్డ్ లాగా. ఇప్పుడు దీని తర్వాత ఇన్పుట్ కోలన్ పాస్వర్డ్ కదా, పాస్వర్డ్ అని ఇచ్చాను. ఇప్పుడు చూడండి డిఫరెన్స్. ఇలా ఏం టైప్ చేసినా కూడా మనకి దీంట్లోనే వస్తుంది ఇది. మళ్ళీ ఇంకోటి, దీని తర్వాత P ఇచ్చాను. ఇప్పుడు ఈమెయిల్ ఉంటుంది కదా మనకు, మ్యాండేట్ ఈమెయిల్ ఇన్పుట్. దీంట్లో కూడా ఈమెయిల్ ఉంటుంది మనకు. ఈమెయిల్ వచ్చింది మనకి. ఇది సబ్మిట్ చేసినప్పుడు తెలుస్తుంది ఈమెయిల్ ఫామ్లో ఉందో కాదు, ఎందుకంటే సబ్మిట్ చేసినప్పుడు మనకి ఇక్కడ అది లేదని చెప్పి చూపిస్తుంది ఈమెయిల్. ఇంకా నార్మల్గా ఏముంటాయి ఫామ్స్ ఒకసారి చూద్దాం. మొబైల్ నంబర్ ఉంటుంది కదా, P నంబర్, ఇన్పుట్ కోలన్ నంబర్. ఇప్పుడు మనం ఇక్కడ ఏమి ఇచ్చినా కూడా నంబర్లోనే. ఇప్పుడు నేను టైప్ చేస్తున్నా, నాకు ఆల్ఫాబెట్స్ ఏం రావట్లేదు, ఓన్లీ నంబర్ ఒకటే వస్తుంది. ఇది చూడండి, నంబర్ అయిపోయింది. ఇంకా ఏమేమి ఉంటాయి, డేట్ ఉంటుంది కదా. ఫస్ట్ జెండర్ ఉంటుంది. GENDER జెండర్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఎంటర్ ఇచ్చాను. ఇప్పుడు నాకు ఇలా ఇచ్చినప్పుడు ఏమొస్తుందంటే ఇలా వచ్చింది కదా జెండర్. ఇప్పుడు కింద మనకు మేల్ అని ఇచ్చాను, MALE స్పేస్ ఇచ్చాను. ఇన్పుట్ కోలన్ రేడియో అని ఒకటి ఉంటుంది. ఇక్కడ వచ్చి మనకి నేమ్ అనేది సేమ్ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, మనకి ఇంకోటి కూడా ఇస్తాను. ఇక్కడ ఫీమేల్ రెండు సెలెక్ట్ చేసుకోవాలిగా. ఫీమేల్ ఇన్పుట్ రేడియో ఇక్కడ ఇలా వదిలేసాను నేను. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఇలా ఇవ్వడం వల్ల రెండు సెలెక్ట్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఇలా రెండు సెలెక్ట్ అవుతాయి. నాకు ఏదైనా ఒకటే సెలెక్ట్ అవ్వాలి. సో నేను ఇక్కడ ఏమి ఇస్తా, జెండర్ అని ఇస్తా. కింద కూడా జెండర్ అని ఇచ్చాను, సేమ్ నేమ్ ఇచ్చాను. సో మనం ఏదైనా ఒకటే సెలెక్ట్ అవుతుంది ఇచ్చినప్పుడు. చూడండి, ఇది లేదా ఇది ఏదైనా ఒకటే సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఇక్కడ స్పేస్ రావాలా, సో ఇక్కడ ఒక BR ట్యాగ్ ఇస్తాను, కిందికి వచ్చి పడుతుంది. ఇంకా కావాలా, ఇంకోసారి BR ఇస్తాను, కిందికి వచ్చి పడుతుంది. ఇలా మనం ఏదైనా ఒకటే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా ఇచ్చినప్పుడు. ఇంకా ఏముంటుంది, డేట్ ఉంటుంది కదా, P డేట్, ఇన్పుట్ డేట్ మనం ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. క్యాలెండర్ వస్తుంది, దీని మీద ఉంటుంది. ఏమన్నా కావాలంటే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు డేట్. మళ్ళీ ఇలానే మనకి దీంట్లోనే ఇంకోటి ఉంటుంది,
ఇన్పుట్ డేట్, ఇన్పుట్ డేట్ టైం లోకల్. ఇందులో మనం డేట్ టైం రెండు సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే మనం మాన్యువల్గా ఎంటర్ చేసేది. ఇంకోటి ఇది కాకుండా డేట్ టైం లోకల్. దీంట్లో చూడండి మనం డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇక టైం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా మనం ఏం కావాలన్నా అలా ఇచ్చుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఏముంటుంది ఒక ఫామ్లో, సెలెక్ట్ ఆప్షన్. అంటే ఇప్పుడు మనం ఏమైనా పేమెంట్ చేసేటప్పుడు మనకి అడుగుతుంది కదా, లేదా ఫస్ట్ అడ్రస్ చూడండి ఒకసారి. సారీ, లోపల రావాలి. పి ఏమైనా అడ్రస్ ఇవ్వాలనుకుంటున్నాను. నార్మల్గా అడ్రస్కి మనకి ఎలా ఉంటుంది, పెద్దగా ఉంటుంది కదా నార్మల్గా. అంటే ఇలా నార్మల్ కాకుండా కొంచెం హైట్ పెద్దగా ఉంటుంది కదా. సో మనకి దానికి ఒకటి ఉంటుంది, టెక్స్ట్ ఏరియా. టెక్స్ట్ ఏరియా ఇచ్చామనుకోండి, ఇక్కడ చూడండి మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎంత కావాలంటే అంత. ఇక్కడ మనకి లోపల ఏమన్నా చూడండి అడ్రస్ లాగా వస్తుంది ఇలా. ఇప్పుడు నేను ఇది కాలమ్స్ రోస్ పెంచుకోవచ్చు. ఇప్పుడు నేను 300 ఇచ్చాను అనుకోండి, నాకు ఇంత పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా నేను అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఇది ప్లస్ ఇప్పుడు కార్డ్స్, అంటే ఇప్పుడు మనం ఏమైనా పేమెంట్ సెక్షన్ చేసేటప్పుడు మనకి నేమ్ ఆఫ్ ద కార్డ్ అడుగుతుంది కదా, కార్డ్ సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి. సో మనకి దీంట్లో రెండు ఉంటాయి, సెలెక్ట్ యాజ్ వెల్ as ఆప్షన్. నేను సెలెక్ట్ అని ఒకటి ఇస్తాను. ఇవన్నీ మీరు లైట్ తీసుకోండి, వదిలేండి, ఇప్పుడే నేమ్ ఐడి గురించి ఏం అవసరం లేదు. ఎంటర్ ఇచ్చాను. ఇప్పుడు మనకి ఇక్కడ అయితే ఏం రాదు, ఇక్కడ ఇలా వచ్చింది జస్ట్ అంతే. ఇప్పుడు మీరు దీని ముందు ఏమైనా కావాలంటే పెట్టుకోవచ్చు. చూసే పేమెంట్, ఓకే, ఇలా వచ్చింది. ఇప్పుడు మనకి లోపల ఆప్షన్స్ డిస్ప్లే కావాలి, అంటే ఇప్పుడు క్లిక్ ఇచ్చినప్పుడు మనకు లోపల అన్నీ రావాలి. సో ఇప్పుడు చూడండి, ఆప్షన్ అంటే మనకు ఆప్షన్ అనేది ఉంటుంది. వాల్యూ ఏమొద్దు, తీసేయండి, జస్ట్ ఆప్షన్. ఇక్కడ వచ్చి నేను వచ్చి చూజ్ ఏ కార్డ్ అని ఇస్తా. నాకు చూజ్ ఏ కార్డ్ వచ్చింది. సో ఇక్కడ నేను ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చుకోవచ్చు. ఆప్షన్, ఆ వాల్యూ లైట్ తీసుకోండి. ఎస్బీఐ కార్డ్ ఇచ్చాను, మళ్ళీ ఆప్షన్ ఐడిఎఫ్సి, మళ్ళీ ఆప్షన్ ఇంకా ఏమిద్దాం, రూపే. చూడండి మనం క్లిక్ ఇచ్చాం అనుకోండి, ఆటోమేటిక్గా మనం ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. సో ఇలా మామూలుగా ఫామ్స్ క్రియేట్ చేయాలంటే ఇవి. ఇంకేమైనా మిస్ అయినాయా, నేము, పాస్వర్డ్, యా, ఇంకోటి మెయిన్ ఫస్ట్ సబ్మిట్ చేయాలంటే ఫామ్ ఇన్పుట్ సబ్మిట్. సబ్మిట్ బటన్ వచ్చేసింది. ఇప్పుడు క్లిక్ ఇస్తే నాకు లోడ్ అవుతుంది, ఫామ్ సబ్మిట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు సబ్మిట్ అవుతుంది. ఇక్కడ పైన చూడండి మీకు లోడింగ్ వస్తుంది చూడండి, క్లిక్ సబ్మిట్ మీద క్లిక్ ఇస్తే లోడ్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఏం లేకున్నా కూడా లోడ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు నార్మల్గా చూస్తుంటారు ఇక్కడ, ఇక్కడ చూడండి లోపల ఫస్ట్ నేమ్, సర్ నేమ్, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి ఇవ్వాలంటే మనకు ఒకటి ఉంటుంది, మన దాంట్లో ఏం లేవు చూడండి ఇక్కడ. అవి రావాలంటే ప్లేస్ హోల్డర్ అని ఒకటి ఉంటుంది. ఇది లోపలే టెక్స్ట్ ఉంది కదా, దీనికి స్పేస్ ఇచ్చేసి ప్లేస్ హోల్డర్ ఎంటర్ నేమ్. ఇప్పుడు చూడండి నాకు లోపల ఎంటర్ నేమ్ అని వచ్చేసింది. సేమ్ మళ్ళీ ఇక్కడ పోయా, ఇది పాస్వర్డ్ కదా, స్పేస్ ఇచ్చాను ఐడి పక్కన, ప్లేస్ హోల్డర్ ఎంటర్ పాస్వర్డ్, పాస్వర్డ్ వచ్చింది. సేమ్ అన్నిటికీ ఇలా ప్లేస్ హోల్డర్స్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈమెయిల్ మనం ఏమన్నా ఇచ్చుకోవచ్చు ఇక్కడ లోపల. అలా చూడండి, ప్లేస్ హోల్డర్ని యూస్ చేసి అలా ఇవ్వచ్చు. కానీ మనకి ఏమి ఇవ్వకుండా కూడా సబ్మిట్ అయిపోతుంది ఫామ్. కానీ మనకు మ్యాండేట్గా డేటా ఎంటర్ అవుతూనే సబ్మిట్ అవ్వాలంటే మనకి ఇంకోటి ఉంటుంది అట్రిబ్యూట్, రిక్వైర్డ్. ఈ రిక్వైర్డ్ ఇచ్చామనుకోండి, సబ్మిట్ చేసినప్పుడు చూడండి ఇది ఫిల్అప్ చేయండి గ్యారంటీ అని చెప్పి అడుగుతుంది. నేను ఏదో ఒకటి ఇచ్చాను ఇక్కడ, సబ్మిట్ చేస్తే సబ్మిట్ అవుతుంది. ఎందుకంటే కింద దానికంతా ఏం లేదు. సేమ్ మళ్ళీ ఇక్కడ రిక్వైర్డ్ ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ ఏమైనా ఎంటర్ చేసినా కూడా నాకు కింద దానికి అడుగుతుంది, ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫామ్ ఫీల్డ్ అని. మళ్ళీ అది ఫిల్ చేసిన సబ్మిట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇలా మనకు ఫామ్ క్రియేట్ చేయాలంటే ఇది మామూలుగా ఎక్కడైనా మనం మెయిన్ యూస్ చేసి ఫామ్స్ యాజ్ వెల్ as టేబుల్స్ యూస్ చేస్తాం. దీంట్లో కూడా ఇవి చూసుకోండి, ఫామ్స్. ఇంకో ట్యాగ్ ఉంది సెక్షన్ ట్యాగ్ అని. సెక్షన్ అంటే ఏం లేదు, జస్ట్ మనకు ఏమైనా సెక్షన్స్ డివైడ్ చేసుకోవాలంటే ఇప్పుడు చూడండి సెక్షన్ ఇచ్చాను, ఈ ఫామ్ అంతా తీసుకెళ్ళి ఒక సెక్షన్లో పెడతాను. అంటే మన కోసమే ఒకటి షార్ట్ కట్ లెక్క. అంటే ఇప్పుడు ఒక సెక్షన్ అనుకోండి, ఏదంటే ఒక సెక్షన్ ఇట్లా హైడ్ చేయొచ్చు. మళ్ళీ ఇంకో సెక్షన్ ఓపెన్ చేస్తా, ఓపెన్ చేసి ఇది హెడ్డింగ్ అని చెప్పి రాసుకుంటా దీని లోపల, H1 హెడ్డింగ్, కన్ఫ్యూజ్ అవ్వకుండా. చూడండి మనకి ఇక్కడైతే డిఫరెన్స్ ఏముండదు. ఏమంటే ఇదంతా ఒక సెక్షన్ లాగానే, ఇదంతా కోడ్ మనం హైడ్ చేసుకోవాలంటే ఇప్పుడు దీని మీద లెఫ్ట్ యారో ఇక్కడ ఉంటుంది కదా,
ఇక్కడ క్లిక్ ఇస్తే మనకు కోడ్ అంతా దాని లోపల వెళ్ళిపోతుంది. ఇది కూడా చూడండి, ఇలా ఇస్తే మనకు దీని లోపల వెళ్ళిపోతుంది. సెక్షన్ అంటే ఇంతే మనకు. దీంతో ఫామ్స్ అయితే ఇదే. ఇంకా ఇవాళ సీక్రెట్ సైడ్ ఒకటి ఉంటుంది కదా, అది చూపిస్తా చూడండి. మనకు HTML జనరేటర్ అని ఒక సైట్ ఉంటుంది. HTML జనరేటర్ ఇది ఇప్పుడు యూజ్ చేద్దండి. ఇక్కడ చూడండి, వెబ్ టూల్స్ అని, వెబ్ కోడ్ టూల్స్ అని ఈ సైట్ మీద క్లిక్ ఇచ్చారనుకోండి, మనకు ఆటోమేటిక్గా HTML ని జనరేట్ చేస్తుంది. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాలి దీంట్లో ఏం కావాలో. ఇప్పుడు చూడండి, నాకు వచ్చి ఇన్పుట్ బటన్ సెలెక్ట్ చేసుకుంటా, కోడ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ జస్ట్ కాపీ ద కోడ్, గో టు యువర్ ఎడిటర్ అండ్ పేస్ట్ దట్ వన్ హియర్. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఆటోమేటిక్ క్లిక్ మీ అనేది వచ్చింది. ఇలా మనం సెలెక్ట్ చేసుకున్న ఇక్కడ అన్ని మనకు ఆటోమేటిక్ సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఉంటుంది. ఏమంటే ఇది అంత త్వరగా యూస్ చేయకూడదు, కొంచెం అంత ఐడియా వచ్చిన తర్వాత ఆ తర్వాత యూస్ చేసుకోవచ్చు. మనకని డెవలప్మెంట్ వచ్చి చాలా ఫాస్ట్గా అవుతుంది ఇలా యూస్ చేయడం వల్ల. ఇప్పుడు ఇంకా బోల్డ్, ఏమన్నా టెక్స్ట్ని బోల్డ్ చేయాలంటే కాపీ చేశాను. అంటే కొన్నిసార్లు మనకు ట్యాగ్స్ గుర్తు రావు కదా, ఆ టైంలో ఇది యూస్ చేయొచ్చు. అదిగోండి, బోల్డ్లోకి వచ్చింది నాకు. ఇంకా మీకు చూసుకోవాలంటే మన సైట్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళేసి, ఇది కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇందులో చీట్ షీట్, HTML సెలెక్ట్ చేసుకోండి. ఇందులో చూడండి అన్నీ ఇక్కడ ఉంటాయి. మీకు షార్ట్ కట్స్ అన్ని ఇక్కడ కావాలంటే ఇక్కడ నుండి ఒకసారి చూడండి, అన్నీ ఇందులో ఆల్రెడీ పెట్టుంటాను. ఇంకా మీకు ఏమైనా ఇవి కాకుండా ఇంకా కోర్సెస్ ఏమైనా కావాలంటే ఇక్కడ ఉంటాయి చూడండి, అన్నీ రెఫర్ చేసుకోండి. మూవ్ అవుతుంది ఆటోమేటిక్గా. హోవర్ యానిమేషన్స్ అన్నీ బాగా యాడ్ చేసాం ఈ సైట్స్ నుండి. అనేది మేము చాలా ఫ్రీ సోర్సెస్ అన్ని తీసుకున్నాం ఈ సైట్స్ నుండి. ఇంకా నోట్స్ కూడా ఇక్కడ ఉంది. ఇంకా వాటికి ఇంతే. ఇది ఇంకా మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంక ఇన్స్టాలో ఫాలో చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ మీద క్లిక్ ఇవ్వండి మోర్ అప్డేట్స్ రావడానికి. ఇంకా ఇలానే అప్డేట్ చేస్తుంటాను నేను, కొత్త కొత్త వెబ్సైట్స్ అన్ని ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ అప్డేట్ చేస్తుంటా. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్. Audio Jungle.